వర్షపు చినుకుల్లా సుస్వరంగా ఆమె హాస్యం మొదలైంది. వాసుకి అది మొదటి చూపులోనే ప్రేమయ్యాయింది. కాలేజీ రోజుల్లో మొదలైన ఆ పరిచయం రోజురోజుకు అనుభూతులా మారింది. మొదట మాటలు, తర్వాత స్నేహం, చివరకు ప్రేమగా పుట్టుకొచ్చిన ఆ బంధం. వాళ్ల మధ్య ఉన్న విభిన్నతలు కూడా ప్రేమలో భాగమే అయ్యాయి. ఒకసారి వాసు అచ్చంగా అడిగాడు, నీతో గడిపిన ప్రతిక్షణం నాకు కొత్త జీవితం లాంటిది. నువ్వు లేకుండా నేను కాదు అర్చన. ఆమె నవ్వుతూ మౌనంగా చూడగా కళ్ళల్లో తడిపడింది. ఆ క్షణమే ఆనంద చేశాడినంతో ఆనంద ఆ కాలం ఆరంభిస్తాదని. చదువు ముగిసిన తరువాత అర్చనకు ఒక విదేశీ ఉద్యోగ అవకాశమైంది. ఒకవైపు కలలు, మరోవైపు ప్రేమ. నీ కలలు నీవు నెరవేర్చాలి. ప్రేమ అర్థం త్యాగం కూడా. నువ్వు వెళ్ళి నీ దారిలో వెలిగిపోవాలి. నేను ఇక్కడ నీ స్మృతులతో జీవిస్తాను. ఎందుకంటే నీతో గడిపిన క్షణాలే నా జీవితం. వెళ్ళిపోయింది. రోజులు గడిచాయి, సమస్యలు మారాయి. కాని ప్రతి సంవత్సరం తన పుట్టినరోజున వాసుకు ఓ పోస్ట్ కార్డ్ వచ్చేది. నేను బతుకుతున్న ప్రతి క్షణం నీతో గడిపిన రోజుల కోసం. నీవు లేకపోయినా నీ ప్రేమతో నేను బ్రతికేస్తున్నాను. ఒకరోజు అనుకోని విధంగా ఆమె తిరిగొచ్చింది. పాత కేఫ్. అక్కడ వాసు పాత పుస్తకాలు చదువుతూ కాఫీ తాగుతున్నాడు. ఆమె నెమ్మదిగా అతని ఎదురుగా కూర్చుంది. ఇప్పుడు మళ్ళీ మొదలెటచ్చా అని ఆమె అడిగింది. వాసు కళ్ళల్లో ఆ నూరేళ్ల ఎదురుచూపు మెరిపించింది. అతను నవ్వుతూ అన్నాడు, నీవు తిరిగొచ్చావంటే జీవితం మళ్ళీ మొదలైంది. తరువాత స్టోరీ కావాలంటే కామెంట్ చేయండి.